సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలుర జూనియర్ కాలేజీని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య సందర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలోని సోషల్ వెల్ఫేర్ గురుకులాలను సందర్శించడం జరుగుతుందని తెలిపారు. గురుకుల పాఠశాలలో విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంథని గురుకుల పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మంతని మన ఎస్సీ గురుకుల్ సోషల్ వెల్ఫేర్ మన హాస్టల్ను రెసిడెన్షియల్ స్కూల్ను ఈరోజు సందర్శించడం జరిగింది. మరి కొన్ని సమస్యలు అయితే మరి మా దృష్టికి వచ్చినాయి. ఇక్కడ వాటర్ పడ్డప్పుడు కొంచెం బిల్డింగ్ లీకేజ్ అవుతుందని చెప్పి అని, తర్వాత ప్లే గ్రౌండ్ కొంచెం అక్కడ మట్టి పోయించాలని చెప్పి కూడా మరి విద్యార్థుల నుంచి మాకు విజ్ఞప్తి వచ్చింది. దాన్ని మేము కలెక్టర్ గారితో మాట్లాడి, మీ జిల్లా మంత్రి శ్రీధర్ బాబు గారితో మాట్లాడి తప్పకుండా సమస్య పరిష్కారం అయ్యే విధంగా తప్పకుండా మా గురుకుల సెక్రటరీ గారితో కూడా మాట్లాడి, కృష్ణాదిత్యతో కూడా మాట్లాడి మీ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి మెనూ ప్రకారము మరి భోజనం పెడుతురా లేదా, డిన్నర్ కానీ లంచ్ కానీ వాళ్ళ టిఫిన్ కానీ ఏ విధంగా పెడుతున్నారని చెప్పి కూడా ఆరాధించడం జరిగింది. ఏది ఏమైనా కొన్ని మాత్రం ఖాళీలు మాత్రం ఉన్నాయి. ఈ గురుకుల్లో దాదాపు 100 సీట్లు ఖాళీలు ఉన్నాయి. అవి కూడా భర్తీ అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రిన్సిపల్ గారు కొంత ఇనిషియేటివ్ తీసుకోవాలి తప్పకుండా. ఎందుకంటే పిల్లల విషయంలో అక్కడ మట్టి పోయించడానికి విషయంలో కానీ, ప్లే గ్రౌండ్ విషయంలో, తర్వాత గురుకులు లీకేజ్ అవుతుంది వర్షాల కానీ దాని మీద తప్పకుండా మరి వాళ్ళొక రిపోర్ట్ కూడా పంపించి తప్పకుండా కలెక్టర్ గారితో మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా చేయిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ ఉన్నాను. మరి ప్రభుత్వం ఏంటంటే ఈ మధ్య కాలంలో చాలా కూడా గురుకులాలు విజిట్ చేయమని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. మరి గురుకులు విజిట్ చేసి ఆయా